సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. వెల్కమ్ టు ఐడ్రీమ్స్ మీడియా. బొబ్బిలి కోటని మీకు చూపించేందుకైతే నేను వచ్చేసాను. విజయనగరం జిల్లాలో ఉన్న బొబ్బిలి కోటలో మ్యూజియం అయితే మనం చూడడానికి కూడా రెడీగా ఉన్నాము. మ్యూజియంలో చాలా విషయాలు, అంటే యుద్ధంలో ఎలాంటి కత్తుల్ని యూజ్ చేసేవారు, యుద్ధ సమయంలో అసలు అంటే అప్పట్లో ఎలా ఉండేవి, ట్రాన్స్పోర్టింగ్ కానీ అవన్నీ ఎలా ఉండేవి, సో చరిత్రకి అద్దం పట్టే విధంగా మ్యూజియంలో రాజవంశీయులైనటువంటి బొబ్బిలి యువరాజులు అన్ని కూడా అక్కడ ఏర్పాటు చేశారు, మనం చూసాం. సో అలా వస్తుంటే కొంచెం లోపలికి వచ్చేసరికి పాత ఓల్డ్ వెర్షన్ కార్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ భలే ఉన్నాయి తెలుసా. ఇవన్నీ కూడా ఎప్పుడు మనం మూవీలో చూసినవే, ఎక్కడ బయట కూడా చూడలేదు. ఇది 1941 కి సంబంధించిందంట. వింటేజ్ ఫోర్డ్ ఏ మోడల్ కార్ అంట. చూసారా, చాలా మూవీస్ లో చూసాం కదా పురాతన కార్లు అనేసి అని. 1941 లో కార్ అంటే ఎంత బాగుందో ఒకసారి ఈ మోడల్ కూడా మీరు చూద్దాం రండి. ఎస్, అప్పటి కార్స్ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఎన్ని సిస్టమ్స్ ఉంటాయి, ఏసీ ఉంటుంది, అదే విధంగా ఇక్కడ డిస్ప్లే బోర్డ్స్, కానీ ఇది ఏమీ లేకుండా ఎంత సింపుల్ గా ఉంది చూసారా. ఈ గేర్స్ వేసేది అండ్ 4 సిట్టింగ్ అనమాట. ఇందులో 4 మెంబర్స్ మాత్రమే కూర్చోవచ్చు. సో అప్పట్లో 1941 లో ఎలా ఉందంటే అబ్బా నిజంగా ఆశ్చర్యం, నాకైతే ఆశ్చర్యం కలుగుతుంది. ఇదే కాదు, దీంతో పాటు ఇంకో జీప్ చూడండి, బిల్స్ జీప్ అంట. ఇది ఒక్కసారి మా వైపు కూడా చూడండి అని పిలిచాయి. సో వెంటనే వచ్చేసాను. ఈ కార్ చూసారు కదా, బొబ్బిలి రాజవంశీయులు 1941 లో తీసుకొచ్చారంట. వింటేజ్ ఫోర్డ్ మోడల్ ఇది. అప్పట్లో కార్స్ అంటే మనం మూవీస్ లో చూసుంటాము, మేబీ ఇలాంటి కార్స్ ని మనం ఇప్పుడు ఎక్కడ కూడా చూడలేదు. కానీ అలాంటి వారి కోసం అప్పట్లో రాజుల వైభవాన్ని తెలియజేస్తూ, రాజులు ట్రాన్స్పోర్టింగ్ ఏ విధంగా ఉండేది, ఎలాంటి కార్స్ లో రాజుల వైభవాన్ని తెలియజేస్తూ విజయనగరం రోడ్ల మీద ఈ కార్లు వెళ్ళేవో కూడా తెలియజేసేందుకు బొబ్బిలి యువరాజులు అయితే మాత్రం ఇక్కడ కార్స్ కోసం స్పెషల్ గా గ్యారేజ్ ఏర్పాటు చేసి, అప్పుడు వాళ్ళ తాతలు తండ్రులు ఎవరైతే రాజులు ఉన్నారో వాళ్ళందరూ ఎలాంటి కార్స్ లోని వెళ్ళేవారు, ఎక్కడెక్కడిని తీసుకొచ్చేవారు అన్ని కూడా డిస్ప్లేలో పెట్టేసి ప్రత్యేకంగా వాటి కోసం ఒక గ్యారేజ్ ని ఏర్పరిచారు. సో దానిలో భాగంగానే ఫస్ట్ నన్ను అయితే ఆకర్షించింది మాత్రం ఈ కార్. చూసారు కదా, నేను ఒక మూవీలో చూసాను. మనం ఇప్పుడు చూస్తున్న కార్స్ చూసుకున్నట్టయితే స్పేస్ అసలు ఉండదు, ఎంత దీనిగా అన్ని మొత్తం సిస్టమ్స్, ఏసీ, అదే విధంగా అన్ని ఫుల్ బ్లాక్ అయిపోయి ఉంటాయి. కానీ ఇది 4 సిట్టింగ్ కార్, ఎంత సింపుల్ గా ఉందో. అప్పట్లో చూడండి ఎంత ఈజీగా ఉన్నాయో గేర్ కానీ అంటాను. సో ఇదైతే ఫస్ట్ కార్. ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి, చూద్దాం. సో ఇక్కడ ఉన్న వాటిలో ఇది ఒక అనదర్ మోడల్, విల్స్ ఫోర్డ్ అనమాట. ఇది మిలిటరీ సంబంధించి అక్కడ నుండి తెప్పించారంట ఇక్కడ రాజులు, బొబ్బిలి రాజులు. సో ఇదొక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడున్న గ్యారేజ్ లో ఉన్న కార్స్ కన్నిటికి. చూసారుగా, అప్పుడు దీన్ని మేబీ టక్కర్ అంటారేమో, టక్కర్ అలా వారి భాషలో ఏం వాడేవారో మనకే తెలియక. దీనికి స్టీరింగ్ కూడా లెఫ్ట్ సైడ్ లో ఉంది. అండ్ ఇక్కడ సిస్టమ్స్ చూడండి ఏ విధంగా ఉన్నాయో. సో అంటే అప్పట్లో కూడా ఎంత అత్యాధునిక టెక్నాలజీస్ ఉన్నాయో కదా. ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం, ఇప్పుడు అన్ని మనకి అందుబాటులోకి వచ్చేసాయి, టెక్నాలజీ కానీ అంతా చేతిలోకి వచ్చేసింది, సిస్టమ్ అంతా కూడా. కానీ అప్పట్లోని ఇలాంటివి తయారు చేశారు ఇంత అత్యాధునిక టెక్నాలజీతో రోడ్ల మీద. అంటే 1941 లో అంటే మనకి తెలుసు అప్పుడు ఎలా ఉండేవాళ్ళమో, మన స్థితిగతులు ఏంటో కూడా మనకు కొంత అవగాహన ఉంది. కానీ అప్పట్లో రాజుల వైభవంకి ధీటుగా
ఇలాంటి కార్స్ తెప్పించి రాజుల యొక్క వైభవాన్ని చాటి చెప్పారంటే సో అప్పటి రోజులు ఎలా ఉన్నాయో మీరు కూడా చూసారు కదా. సో ఇదే కాదు ఇంకా కార్స్ ఉన్నాయి, చూద్దాం పదండి. విజయనగరం జిల్లాలో ఉన్న బొబ్బిలి నియోజకవర్గంలో ఉన్న బొబ్బిలి కోటలో ఫస్ట్ రాగానే మనం చూడాల్సింది ఏంటంటే మ్యూజియంలో భాగంగా అప్పట్లో రాజులు యుద్ధాలకు వెళ్ళడానికి, అదే విధంగా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎలా వెళ్ళేవారు? ఓన్లీ గుర్రాలు యూజ్ చేసేవారా, లేక ఏనుగులు అంటారు కదా, ఏనుగులు యూజ్ చేసే చాలా రకాల క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ ఉన్న ఈ కార్స్ చూస్తే నిజంగా మైండ్ బ్లాక్ అయిపోతుంది. అప్పట్లో ఇంత మంచి కార్స్ ను కూడా రాజులు వినియోగించారంటే ఇంకా స్వతంత్రం రాకముందు కూడా అత్యాధునిక టెక్నాలజీతో ఉన్న కార్లు అయితే మాత్రం ఇక్కడ కార్స్ గ్యారేజ్లు అయితే ఉన్నాయి. సో ప్రత్యేకంగా వీటి కోసం స్పెషల్ గా కేర్ తీసుకుంటూ వీటి యొక్క సంరక్షణ కానీ ప్రతి ఒక్కరు కూడా రాజవంశీయులైనటువంటి యువరాజులు కూడా దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. ఒకసారి చూసేద్దురు రండి. ఎస్, కార్ గ్యారేజ్ లో ఉన్న ఇక్కడికి వస్తే ఫస్ట్ కారు మనకైతే ఒక లైట్ క్రీమ్ కలర్ లో కనిపిస్తుంది కదా, దాన్ని ఫస్ట్ మోడల్ పేరు ఏంటంటే లింకన్ కాంటినెంటల్. ఇది 1966వ సంవత్సరానికి సంబంధించింది. కంపెనీ ఫోర్డ్ మోటార్స్ అన్నమాట. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు బొబ్బిలి వంశీయులకి సంబంధించిన కార్ అనే దీనికి ఒక చిహ్నం కూడా ఉంది. సో ఒక్కసారి కార్ కాస్ కూడా చూడండి. ఈ కార్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఏంటిది ఇంత పడవలా ఉంది అనిపిస్తుంది కదా. నాకు కూడా చూడగానే అలా అనిపించింది. ఎంత పెద్ద కారు అని తెలుసా? అటు నుండి ఇటు నడిచి వచ్చేసరికి మాక్సిమం ఒక 30 సెకండ్స్ పడుతుంది ఏమో అటు వెళ్ళి రావడానికి. ఇందులో ఒక డిఫరెన్స్ ఏంటని చూస్తే స్టీరింగ్ ని గమనించారా? స్టీరింగ్ చూడండి. అసలు నార్మల్ గా ఇప్పుడు మనం చూసిన కార్స్ కి రైట్ సైడ్ ఉంటుంది, కానీ ఈ లింకన్ కాంటినెంటల్ దీనికి మాత్రం కార్ కి లెఫ్ట్ సైడ్ ఉంది స్టీరింగ్. సో దీన్ని అబ్జర్వ్ చేస్తారు కదా. సో అంటే ఎలాంటి అత్యాధునిక కార్లు అప్పుడు విజయనగరం రోడ్ల మీద ఇవి పరిగెట్టాయంటే ఎలా ఉండేదో ఒక్కసారి ఊహించుకోండి. కానీ అప్పట్లోని ఒక కార్ వచ్చిందంటే మనం ఎలా మన ఏరియాస్లోకి హెలికాప్టర్స్ కానీ ఏరోప్లేన్స్ కానీ చూసేటప్పుడు ఎంత యాంగ్జైటీ ఫీల్ అవుతాం కదా, ఈ కార్లు చూసేటప్పుడు అప్పుడు ప్రజలు కూడా సేమ్ అదే ఫీలింగ్ ఉండేదంట. సో ఇదొక మోడల్ కార్ చూసారు కదా. ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి, చూద్దురండి. 1966 మోడల్ ని చూసారు కానీ 1961 లో ఉన్న కార్ ని చూడండి ఒకసారి. ఈ కార్ పేరు డిప్లొమాట్ 4 డోర్ సెడాన్. 1961 లో కంపెనీ డిసాటో. సో ఒకసారి ఆ కార్ కాస్ చూస్తే రాజసం ఎలా ఉందో చూడండి. యుద్ధాల కోసం కార్ల మీద వెళ్ళినా ఆశ్చర్యపోలేదేమో అప్పటి ప్రజలు, నాకైతే అనిపించింది. సో ఆ మోడల్ కి చూసుకున్నట్టయితే స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ ఉంది, ఈ మోడల్ కి చూసుకున్నట్టయితే స్టీరింగ్ రైట్ సైడ్ ఉంది. సో రాజుల యొక్క కార్లు అంటే బొబ్బిలి రాజులు అంట అప్పట్లో ఎలాంటి కొత్త కార్లు వచ్చాయి, మంచి మంచి కార్లు ఇక్కడ వెతికి మరీ తీసుకొచ్చి ఇక్కడ విజయనగరం రోడ్ల పైన కార్ల మీద తిరుగుతుంటే ప్రజలంతా కూడా ఏదో వింతగా చూసేవారంట. సో నెక్స్ట్ ఉన్న మోడల్ చూసుకున్నట్టయితే ఇది స్పెషల్ డీలక్స్ 4 డోర్ సెడాన్. 1941 కి సంబంధించింది, కంపెనీ షెవర్లే. సో స్పెషల్ డీలక్స్ 4 డోర్ సెడాన్ మోడల్ కదా ఇది. ఒకసారి చూడండి. అప్పట్లో అంటే 1941 అంటే స్వాతంత్రం రాకముందే ఉన్న కార్ని అసలు ఎంత చెక్కు చెదరకుండా ఎంత అందంగా ఇక్కడ అన్ని కూడా ఏర్పాటు చేశారో చూసారా. సో దీన్ని మెయింటెనెన్స్ కోసం స్పెషల్ గా రాజవంశీయులైనటువంటి యువరాజులు అంటే ఇలాంటి కార్లని మనం ఎప్పుడో ఫొటోస్ లోనో లేదంటే ఒక ఏఐ జనరేటెడ్ వీడియోస్ లోనో మేబీ చూస్తుంటాను. కానీ ఇలా డైరెక్ట్ గా లైవ్ లో చూస్తే ఆ కార్స్ ని ఇలా టచ్ చేస్తే చాలు మనం అందులో కూర్చున్నామా వెళ్తున్నామా అనే ఫీలింగ్ కూడా వస్తుంది. కానీ ఇప్పుడున్న కార్స్ కి ఈ కార్స్ కి కంపేర్ చేసుకున్నట్టయితే ఒక్కొక్కటి ఎంత పొడవున్నాయి తెలుసా కార్లు.
చూడండి గ్యారేజ్ లో అంటే మొత్తానికి అదే సరిపోయాయి అనమాట. సో ఇప్పుడున్న కార్లు అయితే మాక్సిమం ఒక 2-3 పట్టేస్తాయేమో, అంత లెంత్ ఉండవేమో నాకు తెలిసి. కొన్ని ఉంటాయి కానీ కొన్ని కంపెనీస్ మాత్రం కొంత లెంత్ అయితే తక్కువగా ఉంటుంది. సో ఈ 3 కార్లకి స్పెషల్ గా కేర్ తీసుకొని, ఎందుకంటే అప్పటి రోజుల్లో ఉన్న కార్స్, ఎందుకంటే బొబ్బిలి రాజుల యొక్క వైభవాన్ని తెలియజేస్తూ ఉన్న కార్, ఏ కార్ వచ్చినా బొబ్బిలి రాజులు కంపల్సరీగా ఆ కార్ మా బొబ్బిల్లో తిరగాల్సిందే, విజయనగరం రోడ్డు మీద పరుగులు పెట్టాల్సిందని ఇట్టే ఇలా ఆర్డర్ చేశారంట. ఇంకేముంది, రాజులు తలుచుకుంటే ఏ దెబ్బలకు కొదవ అంటుంటారు కదా సామెత. సో రాజులు తలుచుకోవడమే లేటు, నెక్స్ట్ డేకే కార్స్ ఇలా వచ్చి ఇక్కడ గ్యారేజ్ లో వచ్చి పడ్డారు. సో ఈ గ్యారేజ్ అంతా కూడా ఒకప్పుడు కార్స్ తో నిండిపోయేది. సో కొంత మెయింటెనెన్స్ అంటే చేస్తున్నప్పుడు కూడా కొన్ని కార్స్ చూడొచ్చు మనం, అప్పట్లోని ఉన్న కార్స్ అన్ని కూడా కొంచెం పాడయ్యాయి. సో వాటిని కూడా అంటే స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు, ఇంకా కొంత మరమ్మతులు కూడా చేయిస్తున్నారు బికాస్ ఆఫ్ మ్యూజియం చూడడానికి. అంటే బొబ్బిలి యుద్ధం అనేసరికి చాలా పెద్దది. బొబ్బిలి యుద్ధం చరిత్ర గురించి చెప్పుకుంటే చిన్న విషయం ఏమీ కాదు. సో దానిలో భాగంగానే ఇక్కడ ఉన్న కార్స్ అన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సో ఇక్కడ కొంత మెయింటెనెన్స్, వీటికి మరమ్మతులు కూడా ఇంకా తయారు చేస్తున్నారు. మనం చూడొచ్చు ఒక్కొక్క గ్యారేజ్ లో ఒక్కొక్క కార్ ఎలా ఉందో. వీటి కోసం స్పెషల్ గా రూఫ్ అంతా వేయించి, అంటే ఈ కార్స్ ని చూసినప్పుడంతా యువరాజులకి గుర్తొస్తుందేమో, అప్పట్లో ఈ కార్ తెప్పించారు మా నాన్నగారు, ఈ కార్ తెప్పించారు, ఈ కార్ లో ఇక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్ళాం అని వాళ్ళ మెమరీస్ అన్ని కూడా నెవరు వేసుకుని ఉంటారు. సో ఎస్, బొబ్బిలి మ్యూజియం చూడడానికి వచ్చినప్పుడు మస్ట్ అండ్ షుడ్ గా ఈ కార్స్ చూసినట్టయితే ఫీల్ ఉంటుంది, ఆ కార్ లో మనం కూడా వెళ్తున్నామా అనే ఫీల్ అయితే కలుగుతుంది. సో ఓవరాల్ గా బొబ్బిలి రాజులు వినియోగించిన కార్లు అయితే చూసారు కదా. సో ఇక్కడ ఉన్న పరిస్థితి ఇది. కెమెరా పర్సన్ బాలకిషోర్ తో పద్మ, ఐడ్రీమ్స్ మీడియా, విజయనగరం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు